లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మష్రూము శనగపప్పు కర్రీ చూపిస్తానండి. ఇదిగోనండి మష్రూము శనగపప్పు ఉడకబెట్టింది, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కామనే కదండి. కర్రీ చూపిస్తాం. సూపర్ ఉంటుందండి. మష్రూమ్ శనగపప్పు అద్దరిపోద్ది అనమాట. అద్దరిపోయే కర్రీ ఇది. సూపర్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ముందుగా పసుపు వేసుకొని కొంచెం మెంతి పొడి, సూపర్ టేస్టీ కర్రీ అండి ఇది. అద్దరిగా వద్దన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మష్రూమ్ టేస్టే, మన శనగపప్పు టేస్టే. ఇక రెండు సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది కర్రీ. నేను చాలాసార్లు వండాను ఈ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకండి. ఉల్లిపాయ బాగా వేగాలండి. ఇదిగోనండి ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మొన్న చేశాను కదా, మీకు వీడియో కూడా పెట్టాను. చేసి ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇది అని వారం ఏంటండి, నెల రోజులైనా ఉంటుంది వాసన రాకుండా. చక్కగా ఇలా చేసుకోండి మీరు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చూపించడం కోసమే నేను చేశాను అన్నమాట. ఆ రోజున, సండే రోజున. నీటి బదులు నూనె వేసుకోవడం అంతే పేస్ట్లో. సూపర్ టేస్ట్. ఇప్పుడు మనం చక్కగా కంపటి వాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకుంటే ఎలా వాసన వస్తుందో ఆ వాసనే వస్తుంది. చెడు వాసన రావడంలో మంచి వాసన వస్తుంది. మంచి ఫ్లేవర్గా. ఇప్పుడు ఇందులోకి వేగిపోయింది కదా, మష్రూమ్ వేసేసుకుందామండి. మష్రూమ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా మసాలా పొడి, మన కొబ్బరి గసగసాల పొడి కొంచెం. కర్రీకి పొడిలే టేస్ట్ అండి. సూపర్ టేస్ట్ అన్నమాట. మనం ఏ కర్రీలోకైనా వేసుకుంటే కొంచెం కొంచెంగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీ అయినా సరే. ఇప్పుడు ఇందులో శనగపప్పు కూడా వేసేసుకుందామండి. కొంచెం ఉడకబెట్టిన శనగపప్పు ఇది. మనకి మష్రూమ్ తొందరగా ఉడికిపోతాయి కదా, మరి శనగపప్పుతో పాటుగా ఉడకాలంటే అవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని శనగపప్పు ఉడకబెట్టి వేసుకుంటే సూపర్ టేస్ట్. కొంచెం ఉడకబెట్టుకుంటే ఇందులో కొంచెం ఉడుకుతుంది. సూపర్ టేస్ట్. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఇదిగోనండి కారం చాలు, సరిపోతుంది. కారము, ఉప్పు కూడా వేసేసుకుందాం. చూసుకొని మళ్ళీ వేసుకుందాం. కారము, ఉప్పు, మసాలాలు అన్నీ వేసేసాము.
కొంచెం వేయించుకొని మసాలా, కారము, మన మష్రూము కొంచెం వేయించుకొని వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి మనకి శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకుందాం. ఆ వాటర్ సరిపోద్దండి, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అక్కర్లా. ఆ వాటర్ సరిపోతుంది. సూపర్ కర్రీ అండి, చాలా చాలా టేస్టీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఒకసారి చేశారంటే, ఇలా చేసుకొని తిన్నారంటే ఇక మీరు మష్రూమ్ అంటే ఇలా శనగపప్పు వేసే వండుకుంటారు. అంత టేస్టీ కర్రీ అనమాట ఇది. సూపర్ సూపర్ కర్రీ. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందామండి. ఇదిగోనండి, సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ మష్రూమ్ శనగపప్పు కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా సూపర్ సూపర్ కర్రీ, సూపర్ సూపర్ టేస్టీ. అద్దరిపోద్దండి కర్రీ. మష్రూమ్ శనగపప్పు చాలా చాలా సూపర్ సూపర్ కర్రీ. నచ్చితే మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.